పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. టీ20 వరల్డ్ కప్లో ఇవాళ కీలక మ్యాచ్ ఉండనుంది. సెమీస్ కోసం విండీస్తో టీమిండియా అమీ తుమీ తేల్చుకోబోతోంది. తప్పనిసరిగా గెలవాల్సినటువంటి మ్యాచ్ కోసం ఇరు జట్లు కసరత్తు చేస్తున్నాయి. భారత్ను బౌలింగ్ వీక్నెస్ కలవరపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కోల్కతాలో హెడ్ కోచ్ గంభీర్ ప్రత్యేక పూజలు చేయడం కూడా దీనికి సంబంధించి ఒకంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటి వరకు 30 టీ20 మ్యాచ్ల్లో భారత్ వెస్టిండీస్ ఢీకొన్నాయి. 19 మ్యాచ్ల్లో టీమిండియా, 10 మ్యాచ్ల్లో వెస్టిండీస్ గెలిచింది. ఒక మ్యాచ్లో మాత్రం ఫలితం తేలినటువంటి పరిస్థితి ఉంది. వెస్టిండీస్తో అమీతుమీ తేల్చుకోబోతోంది. సెమీస్ బెర్త్ కోసం ఇరు జట్లు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, సరే ఇవాళ కీలక మ్యాచ్ గెలుస్తామా ఓడిపోతామా అనే సంగతి కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. గంభీర్ ప్రత్యేక పూజలు కూడా ఒకంత ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా వెస్టిండీస్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. రన్ రేట్ పరంగా కూడా ఇప్పుడు మెరుగైనటువంటి పరిస్థితిలో ఉంది. గెలవటం ఒకటే కాదు, రన్ రేట్ను కూడా అదే స్థాయిలో మెరుగుపరుచుకోవాలి. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప, మిరాకిల్ని ఎక్స్పెక్ట్ చేయాలి తప్ప, లేకపోతే నార్మల్ విజయంతో ఇమీడియట్గా టీమిండియా గట్టెక్కేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి సిచ్యువేషన్. ఏంటి వాళ్ళ మ్యాచ్కి సంబంధించి ఎలా చూడాలంటారు? గంభీర్ చేస్తున్నటువంటి కసరత్తు కావచ్చు, చేస్తున్నటువంటి ప్రత్యేక పూజలు ఎలా చూడాలి రెండింటిని? టీ20 వరల్డ్ కప్ ఇప్పటి వరకు కూడా భారత్ కు అంటే చిన్న జట్ల మీద విజయం అంటే పాకిస్తాన్ గానీ లేదంటే యూఎస్ఏ లీగ్ దశలో విజయాలు సాధించాం గానీ, అయితే సూపర్ 8 కి వచ్చిన తర్వాత కూడా మనం జింబాబ్వేతో 1-4 గెలిచాం, సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పుడు వెస్టిండీస్ విషయంలో భారత్ ఎటువంటి ప్రణాళికను అనుసరిస్తుందనే దానికి సంబంధించి కొంత ఆసక్తి అయితే కనపడుతుంది. ఎందుకంటే వెస్టిండీస్ చాలా బలంగా కనపడుతుంది. గతంలో ఎప్పుడూ లేనంత 2016 సమయంలో వెస్టిండీస్ ఎలాగైతే బలంగా ఉంది, ఇప్పుడు కూడా అదే స్థాయిలో బలంగా కనపడుతుంది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అనేది చాలా అద్భుతంగా ఉంది. అంటే టాప్ ఆర్డర్ నుంచి కింద వరకు కూడా ఒకరు ఆడకపోతే మరొకరు ఆడేటువంటి పరిస్థితి. మొన్న మనం చూస్తే వాళ్ళు సౌత్ ఆఫ్రికాతో ఆడినటువంటి మ్యాచ్ లో 76 పరుగులకు 6 వికెట్లు పడిపోతే 176 పరుగులకి 178 పరుగులు దాదాపుగా వాళ్ళు చేసినట్టున్నారు. 8 వికెట్లు పడతాయి, కేవలం 2 వికెట్లు తేడా. కాబట్టి అక్కడ వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ తక్కువ అంచనా వేయకూడదు. వెస్టిండీస్ ముందు నుంచి కూడా బలంగానే కనపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ టోర్నీ మొత్తం కూడా వాళ్ళు ముందు నుంచి బలంగానే ఉన్నారనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఇక ఈ మ్యాచ్ లో అంటే వెస్టిండీస్ ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీస్ కి చేరతారు కాబట్టి వెస్టిండీస్ ఎంతవరకు పోరాటం చేస్తుంది అనేది కూడా ఒక రకమైనటువంటి ఆసక్తి అయితే కలిగిస్తుంది. ముఖ్యంగా వెస్టిండీస్ ఆటగాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లాస్, అంటే పోరాడితే పోయేది ఏముంది అనేటువంటి మైండ్ సెట్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి అది ఖచ్చితంగా భారత్ కు ఇబ్బందికరంగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అనే మాట అయితే బలంగా వినపడుతుంది. ముఖ్యంగా భారత్ వెస్టిండీస్ ని కంట్రోల్ చేసే విషయంలో ఒక వ్యూహం లేకపోతే ఏదో చిన్న జట్ల మీద ఆడేసాము, ఏదో ఒకరిద్దరు ఆటగాళ్ళు ఆడితే గెలిచేసాము అనేటట్టు ఉండకూడదు. కనీసం వెస్టిండీస్ మీద భారీ స్కోర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు 200 కొడితే వాళ్ళు కనీసం మధ్యలో డ్రింక్స్ బ్రేక్ కూడా తీసుకోకుండా కొట్టేస్తారు. కాబట్టి వెస్టిండీస్ విషయంలో కొంత పక్క ప్రణాళిక ఉండాలి. దాదాపుగా 260 పైగా పరుగులు స్కోర్ ఉంటే మాత్రం వెస్టిండీస్ కొంత కంట్రోల్ చేయొచ్చు. అయినప్పటికీ కూడా భారత బౌలింగ్ చాలా వీక్ గా కనపడుతోంది. ముఖ్యంగా ఒక హర్షదీప్ సింగ్ తప్ప మిగిలిన బౌలర్లు ఎవరు, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి తప్ప మిగిలిన బౌలర్లు ఎవరు కూడా అంత పెద్ద గొప్పగా రాణించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి బౌలింగ్ విభాగంలో కూడా కీలక మార్పులు నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు కూడా కుల్దీప్ యాదవ్ని జట్లోకి తీసుకొస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. మరి దీనికి సంబంధించి ఏం జరగబోతుందనే చూడాలి. ఎస్, అంటే ఆల్రౌండర్ల విషయంలో దూబే విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే యాజ్ యూజువల్గా గౌతమ్ గంభీర్ మొండి పట్టుదలతో మళ్ళీ దూబే విషయంలో అలానే ఉంటాడా అనేటువంటి మాట. బౌలింగే చూస్తున్నారు మీరు, బ్యాటింగ్ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా అనేటువంటి ఒక అంశం తెర మీదకి వస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు మనం? అయితే ఇక్కడ బ్యాటింగ్ కి సంబంధించి టీమిండియా అంటే ముందు నిజంగానే బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి అభిషేక్ శర్మ ఆడితే ఆడుతున్నాడు, లేదంటే లేదు. అసలు ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ తప్ప అతని మీద చాలా అంచనాలు ఉన్నాయి అభిషేక్ శర్మ మీద, కానీ అతను ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మొన్న జింబాబ్వే మీద ఆడాడు తప్ప అది అతను ఫామ్ లోకి వచ్చినట్టు కాదు. సౌత్ ఆఫ్రికా మీద ఆడితే బాగుండేది, సౌత్ ఆఫ్రికా మీద అతను ఆడలేదు. పాకిస్తాన్ మీద ఆడితే బాగుండేది, పాకిస్తాన్ మీద అతను ఆడలేదు. కాబట్టి స్పిన్ బౌలింగ్ ఎదుర్కొనే విషయంలో అతను ఫెయిల్ అవుతున్నాడు. టీమిండియా మొత్తానికి అతనికి ఒక్కడికి కాదు, స్పిన్ బౌలింగ్ వీక్నెస్ అనేది అందరికీ ఉంది. ఇక ఈ శివన్ దుబే వరకు అయినా సరే ఇక్కడ చాలా అర్థం కాని విషయం ఏంటి అంటే 8 మంది బ్యాట్స్మెన్లు ఉండటం ఎందుకు అనేది ఇక్కడ కొంత ప్రశ్న. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అక్షర్ పటేల్ ఉన్నా కానీ అతను బౌలింగ్ ఆల్రౌండర్ కంటే బ్యాటింగ్ ఆల్రౌండర్ కానీ కన్సిడర్ చేసేటువంటి పరిస్థితి ఉంది. 8 మంది ఆల్రౌండర్లు జట్లు అంటే 8 మంది బ్యాట్స్మెన్లు ఉన్నారు స్పెషలిస్టులుగా ఏదో ఒక రూపంలో.
ఇదంతా కూడా అంటే బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి అవసరమైతే ఆ, శివం దుబేని పక్కన పెట్టి అతని స్థానంలో మహమ్మద్ సిరాజ్ని తీసుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి టీమిండియా కూడా వర్కౌట్ చేయాలి. ఎందుకంటే సిరాజ్ చాలా కాన్ఫిడెంట్ బౌలర్ అనే విషయాన్ని అయితే నేను స్పష్టంగా చెప్తాను. అతనిలో వికెట్లు పడుతున్నప్పటికీ కూడా అతను ఎక్కడ కూడా కంగారు పడకుండా ఆడగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. కాబట్టి సిరాజ్ విషయంలో ఒక వ్యూహం అనేది ఉండి అతన్ని సరిగ్గా సమర్థవంతంగా వాడుకోగలిగితే పవర్ ప్లేలో స్టార్టింగ్ 2 ఓవర్లు వేయించి అతన్ని మిడిల్ ఓవర్ లో కనుక 2 ఓవర్లు వేయిస్తే అది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు శివన్ దుబేని అతను బ్యాటింగ్ చేయనప్పుడు అతను బౌలింగ్ కోసం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అతను బౌలింగ్ చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి ప్లేయర్ కూడా కాదు. కాబట్టి దీనికి సంబంధించి చాలా అంటే T20 వరల్డ్ కప్ లో తదుపరి మ్యాచ్లన్నీ కూడా ఒకవేళ వాళ్ళ సెమీస్ ఈ గడ్డం దాటితే సూపర్ 8 లీగ్ గడ్డం దాటితే తర్వాత ఎదుర్కొనే మ్యాచ్లన్నీ కూడా కొంత బలంగానే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక ప్రణాళిక ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎస్, అంటే భారీ స్కోర్ చేసిన ప్రతిసారి కూడా పిచ్ కండిషన్స్ మీద వస్తూ ఉంటాయి కదా. దానికి సంబంధించి ఇప్పుడు భారత్ ఆడబోయేటువంటి అంటే వెస్టిండీస్తో ఆడబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి పిచ్ ఎంతవరకు కీలకం కానుందనేటువంటి మాట. ఆటగాళ్ళ బ్యాటింగ్ లైనప్ కావచ్చు, టీం కూర్పు, ఇవన్నీ పక్కన పెడితే పిచ్ కండిషన్స్ ఏంటి అసలు? పిచ్ కండిషన్స్ పరంగా చూస్తే మాత్రం పిచ్ దాదాపు 200 నుంచి 230 వరకు స్కోర్ చేయగలిగే సత్తా ఉన్నటువంటి అంటే పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి అనేది అయితే చెప్పుకోవచ్చు. కోల్కతా పిచ్ అనగానే మనం గతంలో బ్యాటింగ్ సంబరాలు కూడా చూసినటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ పేస్ బౌలింగ్ అనుకూలంగా ఉండేటువంటి పిచ్ గా చెప్పుకోవచ్చు కోల్కతాకి సంబంధించి. కాకపోతే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. కొంత ఇక్కడ వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు కూడా కొంత ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. వెస్టిండీస్ కి వేడి వాతావరణం అలవాటే కానీ ఇక్కడ కొంత చేజింగ్ సమయంలో కొంత అంటే అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ముందు ఒకవేళ టీమిండియా బ్యాటింగ్ చేస్తే మాత్రం దూకుడుగా పరుగులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి గాలుల ప్రభావం కూడా కొంత ఇక్కడ బంతి మీద పడుతుంది అనే మాట కూడా వినపడుతూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కొంత జాగ్రత్తగా టీమిండియా ఒక ప్రణాళిక ప్రకారం ఉంటే మాత్రం అది మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. జింబాబ్వేతో జరిగినటువంటి మ్యాచ్ విషయంలో టీమిండియా బౌలింగ్ తేలిపోయింది అనేటువంటి మాట. సరే, జింబాబ్వే బ్యాటింగ్ లైన్ కొంచెం స్ట్రాంగ్గా ఉందా అనే ఈ విషయాలు పక్కన పెడితే మాత్రం ఆ మ్యాచ్లోనే తేలిపోయింది కదా. ఇప్పుడు వెస్టిండీస్తో మ్యాచ్లో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి మాట. పేస్ ఎక్కడ అంత ఇంపాక్ట్ చూపించినటువంటి సిచ్యువేషన్ లేదు అనేటువంటి మాట. ఈరోజు పేస్ విభాగం కావచ్చు, లేకపోతే స్పిన్ విభాగం కావచ్చు, ఆల్రౌండర్ విభాగం కావచ్చు, ఎవరు కీలకం కాబోతున్నారు అని అంటే మీ ప్రెడిక్షన్ ఏంటి ఫైనల్గా? ఈ రోజు అయితే నాకు పేస్ బౌలర్లకు సంబంధించి, ఎందుకంటే కలకత్తా అంటేనే పేస్ బౌలింగ్ అటాక్ కాబట్టి ఖచ్చితంగా ఏమో వరుణ్ చక్రవర్తి కూడా హోమ్ గ్రౌండ్ కాబట్టి హోమ్ గ్రౌండ్ అంటే కేకేఆర్ ఆడాడు కాబట్టి అది ఒక రకంగా హోమ్ గ్రౌండ్ గానే పరిగణించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి వరుణ్ చక్రవర్తి అన్న ప్రభావం చూపించవచ్చు. కాకపోతే ఇక్కడ దాదాపుగా నా అంచనా ప్రకారం అయితే పేస్ బౌలింగ్ కి పిచ్ అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు అయితే దాదాపుగా ఉన్నాయని చెప్తాను నేను. వాట్ అబౌట్ వెస్టిండీస్ అంటారు ఫైనల్గా? వెస్టిండీస్ గట్టి పోటీ ఇస్తుంది. వెస్టిండీస్ అంటే మనం సోషల్ మీడియాలో కూడా కొన్ని చూస్తూ ఉంటాం. వెస్టిండీస్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బిక్షు యాదవ్ లాగానే ఆడతాడు అనేది అంటే ఆండ్రూ రసెల్ దగ్గర నుంచి మనం ఎక్కువగా కామెంట్ వింటూ ఉంటాం. అది ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ ఆలోచన ఉన్న అంటే ఒక రకమైనటువంటి క్రూరమైనటువంటి మైండ్ సెట్ క్రికెట్ పరంగా చూసుకుంటా ఆ మైండ్ సెట్ ఉన్నటువంటి ఆటగాళ్ళు వాళ్ళందరూ కూడా. కాబట్టి దానికి సంబంధించి టీమిండి ఒక పక్క ప్రణాళిక ఉండాలి. ఏదో అంటే 4 వికెట్లు పడిపోయినాయి, 5 వికెట్లు పడిపోయినాయి, వెస్టిండీస్ పని అయిపోయింది అనేటువంటి రిలాక్స్ మోడ్ అనేది టీమిండియాకి రాకూడదు. టీమిండియా సాధారణంగా చూస్తే టైల్ అంటర్లో వదిలేసి టాప్ ఆర్డర్ను తొందరగా అవుట్ చేస్తే మనం గెలిచేస్తాం అనే ఫీలింగ్ ఉంటుంది. వన్ సైడెడ్ ఉంటుందంటారా, నెక్ టు నెక్ ఉంటుందంటారా మ్యాచ్? నెక్ టు నెక్ ఉంటుంది, ఖచ్చితంగా నెక్ టు నెక్ ఉంటుంది. నాకు ఎందుకు అంటే వెస్టిండీస్ అయితే దాదాపుగా వాళ్ళు చెప్పే కదా ఇందాక, మన వాళ్ళు కనుక 220, 230 పరుగులు చేస్తే వాళ్ళు డ్రింక్స్ బ్రేక్ కూడా తీసుకోకుండా కొట్టేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా టీమిండియా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తే మాత్రం గెలుస్తుంది. వెస్టిండీస్ లోయర్ ఆర్డర్ తక్కువ అంచనా వేయకూడదు. ఎప్పుడైతే 6 వికెట్లు పడిపోయినాయి మనం రిలాక్స్ అవ్వకూడదు అనేది అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే మన రొమారియో షెఫర్డ్ అతను బౌలర్ కానీ అతను తుక్కు రేగొట్టాడు. అలాగే జాసన్ హోల్డర్ కి సంబంధించి ఈ బాబు వెస్టిండీస్ అనే కాదు వెంకట్, శ్రీలంక కూడా నిన్న ఆడినటువంటి మ్యాచ్ విషయంలో మనం చూడొచ్చు. కీలకంగా ఆడినటువంటి పరిస్థితి 5 వికెట్లు పడ్డ తర్వాత కూడా దాదాపుగా గెలుపు తీరాలకి చేర్చేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది. భారత్ విషయంలోనే ఆ లోటు అనేది ఇప్పటికీ ఉందనేటువంటి మాట. దీన్ని ఆ కోణంలో చూడొచ్చు అంటారా? ఎస్, అంటే
నిన్న అసలు శ్రీలంక క్రికెట్ చరిత్రలో నిన్న ఆడినటువంటి మ్యాచ్ ఒక అద్భుతంగా చెప్తాను నేను. అసలు అతను ఒక 2-3 బాల్స్ ఉంటే గెలిచేది శ్రీలంక. అలా అంటే 5 వికెట్లు పడిపోయిన తర్వాత కూడా వాళ్ళు పవన్ రత్న నాయకే గానీ దర్శన్ సన్కే గానీ వాళ్ళిద్దరూ ఆడినటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే నాకు ఇప్పుడు సరే శ్రీలంక పరంగా అలా కనబడి టీమిండియా పరంగా మీ అభిప్రాయం ప్రకారం అలా ఎవరున్నారు? ఒక పేరు చెప్పగలుగుతారా? హార్దిక్ పాండ్యా అని డౌన్ ట్రెండ్ లో తీసుకొని వస్తే తప్ప ఇవన్నీ కూడా ఏంటంటే మన దేశం కాబట్టి మన భజన తప్ప హార్దిక్ పాండ్యాకి అంత క్యాపబిలిటీ ఉందని నేనైతే అనుకోను. అది నిలబడి అతను మీరు చూసుకుంటే కనుక అతను చాలా వరకు కూడా వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూనే నిదానంగా పరుగులు చేస్తూ స్కోర్ బోర్డ్ అంటే స్ట్రైక్ రొటేట్ చేస్తూ గతంలో ఉండేది మీరు చెప్పినట్లుగా హార్దిక్ పాండ్యా విషయంలో, కానీ ప్రస్తుతం ఎక్కడ అట్లా కనపడట్లేదు. ఇష్టం వచ్చినట్లుగా వీళ్ళందరూ కూడా వీళ్ళకి వచ్చినటువంటి ఫేమ్ చూసుకుని రిలాక్స్ అయిపోతున్నారు అనేది అయితే నేను స్పష్టంగా చెప్తాను మురళి. అదే వీళ్ళకి మైనస్ అవుతుంది అనేది కూడా నేను చెప్పగలుగుతా. ఇప్పుడు హార్దిక్ పాండ్యా కూడా ఫేమ్ చూసుకుని రిలాక్స్ అయిపోయాడు, ఏదో నామమాత్రంగా బౌలింగ్ వేస్తున్నాడు. అతను అంటే ఇనిషియేటివ్ తీసుకుని కెప్టెన్ కి సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి కెప్టెన్ కి సలహాలు ఎప్పుడైతే ఒక బౌలర్ ఒక సీనియర్ ఆల్రౌండర్ నుంచి సలహాలు వెళ్తాయో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నుంచి అది చాలా ప్లస్ అవుతుంది. గతంలో ఆండ్రూ ఫ్లింటాఫ్ గానీ లేదంటే మనకు జాక్ కలీస్ గానీ ఇలా చాలా మంది ఆల్రౌండర్లు, షాన్ పోలాక్ గానీ వీళ్ళందరూ కూడా సహకరించేవాళ్ళు. అలాగే అజంతా మెండిస్ గానీ శ్రీలంకకు సంబంధించి, ఆస్ట్రేలియాకి సంబంధించి కొంతమంది ఆల్రౌండర్లు ఉండేవాళ్ళు. వీళ్ళు కూడా చాలా వరకు సహకారం ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ అది ఇప్పుడు మన టీమిండియాకి సంబంధించి మొన్న గతంలో రవిశాస్త్రి కూడా ఇదే కామెంట్ చేశారు, కెప్టెన్ భారం కెప్టెన్ మీద వదిలేయకూడదు, ఆటగాళ్ళు సహకరించాలి. రిషబ్ పంత్ ఉన్నాడు వికెట్ కీపర్ గా, అతను మొత్తం కూడా కెప్టెన్ కంప్లీట్ గా అసలు అంటే ధోని ఏ విధంగా అయితే ఆలోచన విధానం ఉంటుందో రిషబ్ పంత్ కూడా స్లెడ్జింగ్ విషయంలో కానీ అట్లా అంటే రింకు విషయాన్ని కూడా ఇక్కడ పర్టికులర్ గా మీరు చెప్పిన ఇన్నింగ్స్ ప్రకారం రింకు సింగ్ ని ప్రస్తావనకి తీసుకొస్తున్నారు. రింకు సింగ్ ఆడుతున్నటువంటి పరిస్థితి ఒక 5 లేదా ఒక 10 బాల్స్ ఒక 2 ఓవర్లు మాత్రమే ఛాన్స్ వస్తుంది తప్ప గట్టిగా ఒక 5-6 ఓవర్లు కానీ రింకు సింగ్కి ఛాన్స్ వస్తే కొంచెం స్టేబుల్గా నిలబడి ఆ స్థాయిలో ప్రతిభ కనపరిచేటువంటి పరిస్థితి ఉంటుంది. రింకు సింగ్ నుంచి ఆ ఇన్నింగ్స్ అనేది మనం చూడొచ్చు అనేటువంటి మాట. చూడొచ్చు అంటారా? ఆ క్యాపబిలిటీ ఉందంటారా రింకు సింగ్కి? రింకు సింగ్ కి ఈ రోజు అవకాశం రాదు, అతను ఆడడు. అతను రింకు సింగ్ లో ఎంత క్యాపబిలిటీ ఉందని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రింకు సింగ్ కి సంబంధించి అతను 4వ స్థానంలో అవకాశం ఇచ్చారు న్యూజిలాండ్ తో జరిగినటువంటి మ్యాచ్ లో అనుకుంటే. అతను 4వ స్థానంలో అవకాశం ఇస్తే అతను ఫెయిల్ అయ్యాడు. అతను గతంలో కూడా అతను టాప్ ఆర్డర్ లో ఆడించారు, అతను ఫెయిల్ అయ్యాడు. అతన్ని ఆ రోజు ఏదైతే యష్ దయాల్ విషయంలో అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ ఉందో ఆఖరి ఓవర్ లో 30 పరుగులు చేయటం, అతని మైండ్ సెట్ కూడా అక్కడితోనే ఆగిపోయింది. అతనికి అదొకటి దానికి అలవాటు పడ్డాడనే మాట కూడా వినపడుతుంది. కాబట్టి అతని ఆలోచన నుంచి బయటకు తీసుకొచ్చి కొంత చేయగలిగితే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది అనేది కూడా ఉంది. అతన్ని బౌలర్ గా అప్పుడు అతన్ని జట్లోకి తీసుకున్నప్పుడు పార్ట్ టైం బౌలర్ గా కూడా అతను వాడుకోవచ్చు, కానీ అతను వాడుకోరు. తిలక్ వర్మను వాడుకోరు, అభిషేక్ శర్మను వాడుకోరు. ఎంతసేపు కూడా వీళ్ళ బ్యాటింగ్ కీలక సమయాల్లో ఇప్పుడు మనం చూసుకుంటే ఎయిడెన్ మార్క్రమ్ అతను వీళ్ళందరికంటే చాలా గొప్ప ప్లేయర్ అయినా సరే అతను అవసరమైన సమయంలో బౌలింగ్ చేస్తాడు. అతను ఇనిషియేటివ్ తీసుకుని అతను కెప్టెన్ కాకపోయినా ఇలా వీళ్ళందరూ కూడా సహకరిస్తే మాత్రం పర్ఫార్మెన్స్ కూడా బాగుంది ఈ వరల్డ్ కప్ లో మార్క్రమ్. ఎస్, మొన్న వాళ్ళు వెస్టిండీస్ మీద వాళ్ళు అతను చాలా కాన్ఫిడెంట్ గా ఆడాడు. అలాంటి ఆటగాళ్ళు మనకుంటే ఆ మైండ్ సెట్ మనకుంటే మాత్రం అది ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. అంటే ఐపీఎల్ మూడ్లోంచి కూడా దాదాపుగా ఈ ప్లేయర్స్ అందరూ రావడం లేదు అనేటువంటి మాట. వీళ్ళని ఐపీఎల్ ప్లేయర్స్గానే చూడాలి తప్ప ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా చూసేటువంటి పరిస్థితి లేదనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఆ కోణంలో చూడొచ్చు అంటారా ఒకరిద్దరు విషయం? అభిషేక్ శర్మ ఇంకా అదే ఆలోచనలో ఉన్నాడు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అదే ఆలోచనలో ఉన్నాడు, హార్దిక్ పాండ్యా కూడా అదే ఆలోచనలో ఉన్నాడు, శుభ్మన్ గిల్ కూడా అదే ఆలోచనలో ఉంటాడు. కాబట్టి మిగిలిన ఇషాన్ కిషన్ ఒక్కడే కొద్దిగా దాని నుంచి బయటకు వచ్చి అతని కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు తప్ప ఈ మిగిలిన ఆటగాళ్ళందరూ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. అదే ఆలోచన ఇషాన్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి కదా. అభిషేక్ శర్మని ఆల్రెడీ ఒక 3 గోల్డెన్ డక్కుల తర్వాత పక్కన పెట్టేసి ఇమీడియట్ గా ఇషాన్ కిషన్ కి ఆ ప్లేస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎక్స్పెక్టేషన్స్ మీద కూడా ఒత్తిడికి గురై మొన్న తక్కువ స్కోర్కి అవుట్ అయినటువంటి సిచ్యువేషన్. ఎస్, అంటే ఇషాన్ కిషన్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కానీ ఇషాన్ కిషన్ లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. అతను ఖచ్చితంగా ఆడాలి అనే ఒక కాన్ఫిడెన్స్ లోనే కనపడతాడు. కాబట్టి ఇషాన్ కిషన్ మనం తక్కువ అంచనా వేయలేము. ఇషాన్ కిషన్ కి సంబంధించి అతను సో అది ఏంటి అంటే అతను కొంత ఆ యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంటుంది, కానీ అతనిలో చాలా మంచి ప్లేయర్. అతను ఏదో స్పిన్ బౌలింగ్ ఆడే విషయంలో కానీ పేస్ బౌలింగ్ ఆడే విషయంలో కానీ అతను చాలా కాన్ఫిడెంట్ ప్లేయర్. ఆ కాన్ఫిడెన్స్ అనేది మిగిలిన అభిషేక్ శర్మకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ ఒకటే టీం కి ఆడతారు అనుకుంటా హైదరాబాద్ కి. కాబట్టి వాళ్ళిద్దరూ దానికి సంబంధించి కొంత అంటే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ లీగ్ క్రికెట్ లో ఉంటుంది, దీనికి సంబంధించి ఉంటుంది. కాబట్టి కొంత
ఆ ఇషాన్ కిషన్ సహకారాన్ని అభిషేక్ శర్మ తీసుకోవాలి. ఆ మొండే పిచ్ ఆర్ట్ పేరు కాకుండా ఫుట్ వర్క్ కూడా కొంత డెవలప్ చేసుకుని ఇషాన్ కిషన్ ఫుట్ వర్క్ బాగుంటుంది, అభిషేక్ శర్మ ఫుట్ వర్క్ బాగుండదు. కాబట్టి దానికి సంబంధించి అదిగాక దెబ్బతిని వచ్చాడు కాబట్టి దాన్ని నిలబెట్టుకుంటాడు ఇషాన్ కిషన్ అనే మాట కూడా చెప్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఆ ఇషాన్ కిషన్ కి అదే అప్పుడు చెప్తున్నా కదా, శుభ్మన్ గిల్ కారణంగా అతని కెరీర్ నాశనం అవుతుంది అనే ఆందోళన ఉంది. ఎందుకంటే వెస్టిండీస్ మీద అతను ఇది కూడా విషయం మాట్లాడుకోవాలి. వెస్టిండీస్ మీద ఇషాన్ కిషన్ మంచి రికార్డు ఉంది. ఆ వన్డేలో అతను డబుల్ సెంచరీ కూడా చేశాడు వెస్టిండీస్ మీద. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఈ రోజు అంటే వెస్టిండీస్ బౌలింగ్ ఎదుర్కొనే విషయంలో ఇషాన్ కిషన్ సక్సెస్ అవ్వచ్చేమో అనేది కూడా నాకు ఉంది. మరి సంజు శాంసన్ కి అవకాశం ఇస్తే ఇషాన్ కిషన్ వన్ డౌన్ లో వస్తే కూడా బాగానే ఉంటుంది. మరి ఏం జరగబోతుందనే చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఇవాళ కీలకమైనటువంటి మ్యాచ్ అయితే ఉండనుంది T20 వరల్డ్ కప్లో. సెమీస్ కోసం విండీస్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. తప్పనిసరిగా గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక ఇరు జట్లు. అలాగే భారత్ను బౌలింగ్ వీక్నెస్ అనేది ఒకంత కలవర పెడుతోంది. కోల్కతాలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రత్యేక పూజలు కూడా ఒకంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టాలెంట్కు తోడు దైవబలం కూడా ఉండాలి అనేది గంభీర్ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటివరకు 30 T20 మ్యాచ్ల్లో భారత్ వెస్టిండీస్ ఢీకొన్నాయి. 19 మ్యాచ్ల్లో టీమిండియా, 10 మ్యాచ్ల్లో వెస్టిండీస్ గెలిచాయి. ఒక మ్యాచ్లో మాత్రం ఫలితం తేలనటువంటి పరిస్థితి ఉంది.